ఎన్నికల హామీగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ పథకాలను తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఈ పథకంలో ముఖ్యంగా మహిళలను ఆకర్షించింది మహాలక్ష్మి పథకం. ఈ పథకం ద్వారా 18 సంవత్సరాలు నిండిన మహిళలకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇలా మహిళలను ఆకర్షించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కూడా జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే మహిళల ఓట్లే కీలకమని తెలుస్తూ ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడెప్పుడు ఇస్తారా అని చెప్పి మహిళలు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే గృహజ్యోతి పథకానికి అలాగే 500 గ్యాస్ సిలిండర్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక జరుగుతూ ఉంది. మహిళలకైతే ఇప్పటికే ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు. ఇక 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తారా అని చెప్పి మహిళలు అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాత్రం తాము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఈ పథకాలను అమలు చేస్తామని చెప్పి ఆయన ప్రకటించి ఉండడం జరిగింది. అయితే ఇప్పటికే 2 నెలలు పూర్తయింది. 3వ నెల రాబోతున్న నేపథ్యంలో అలాగే త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తే ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుందో లేదో, ఒకవేళ ఎన్నికల ఆంక్షలు అడ్డమవుతాయో అనే అనుమానం అటు మహిళల్లోనూ ఉంది. ఈ ఎన్నికలకు ముందే ఈ పథకాన్ని అమలు చేసి మహిళలకు నెలకు 2,500 రూపాయల చొప్పున ఇచ్చే పథకాన్ని అమలు చేయాలని చెప్పి మహిళలు అయితే ఆశపడుతూ ఉన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మనకు మహాలక్ష్మి పథకానికి సంబంధించి తాజా సమాచారం అయితే అందుతూ ఉంది. దీనికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ లో నిధులను కేటాయించారు. ఇప్పుడు ఈ వివరాలను మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ప్రభుత్వ హామీల మేరకు మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షలకు పైగా మహిళలు ఈ పథకానికి అర్హులుగా ఉన్నట్టు ప్రభుత్వం అయితే గుర్తించిందని, ఈ మేరకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయల పైచిలకు నిధులు అవసరం అవుతాయని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర బడ్జెట్ లో ప్రభుత్వం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించి నిధులను పెంచుతూ ఈ మహాలక్ష్మి పథకానికి సంబంధించి నిధులను కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి వివరాలు అయితే ఇలా ఉన్నాయి. మహిళలకు 2,500 ఆర్థిక సహాయం అమలుకు 4,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం అయితే కేటాయించింది. సంవత్సరానికి 6,000 కోట్లు ఖర్చు అవుతాయి. అయితే 4,500 కోట్ల రూపాయలని ప్రభుత్వం అయితే కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తారనే వివరాలు అయితే ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించి కేబినెట్ మీటింగ్ లో విధి విధానాలు రూపొందించాలి. విధి విధానాలు ఖరారైన తర్వాతనే లబ్ధిదారులను ఎంపిక చేసి ఈ పథకం ద్వారా మహిళలకు నెలకు 2,500 రూపాయలు చెల్లించనున్నారు. మహిళలకు 18 సంవత్సరాల వయసు నిండి ఉండాలి. రేషన్ కార్డు కలిగి ఉండేవారు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఏప్రిల్ నెలలో ఎన్నికలు ఉన్నాయి అని వస్తున్న వార్తలను బట్టి మార్చి నెలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంటుంది. మార్చి 15 తర్వాత ఎప్పుడైనా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం ఈ లోపే ఈ పథకానికి అర్హులను గుర్తించి వారికి ఈ పథకం ద్వారా నెలకు 2,500 అమౌంట్ ను ఖాతాలో జమ చేయడం అనేది చాలా తక్కువ సమయం ఉంది. ఎక్కువ భారం కలిగినటువంటిది. లబ్ధిదారులను గుర్తించాలంటే క్షేత్రస్థాయిలో సిబ్బంది వెళ్లి లబ్ధిదారులను గుర్తించి వారి వివరాలు సేకరించి ఆన్లైన్ లో అప్లోడ్ చేసి వారికి ఈ అమౌంట్ ను వేయడానికి ప్రభుత్వానికి కాస్త సమయం కావాల్సి ఉంటుంది. బహుశా ఎన్నికల తరువాత మాత్రమే ఈ అమౌంట్ మహిళలకు వస్తుందేమో అనే ఊహాగానాలు అయితే వస్తున్నాయి. అయితే ఎన్నికల ముందు ప్రభుత్వం మహిళల ఖాతాలో 2,500 రూపాయలు వేసి వారిని సంతృప్తి చెందడం ద్వారా ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందారో అదే విధమైన విజయాన్ని పార్లమెంట్ ఎన్నికల్లోనూ అందుకొని దాదాపు 15 నుంచి 16 పార్లమెంట్ స్థానాలు గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టుగా తెలియవస్తూ ఉంది. ఎన్నికల ముందు ఈ పథకాన్ని అమలు చేయకుంటే ఏమైనా వ్యతిరేక పరిస్థితి వస్తుందా, ముందుగానే అమలు చేస్తే ఎలాంటి అనుకూల పరిస్థితి వస్తుంది తదితర విషయాలపై ఆయన చర్చిస్తూ ఉన్నారు. ఈ మేరకు ఇప్పటికే మార్చి నెల 1వ తేదీ నుంచి గృహజ్యోతి పథకం అమలుగానుంది. అలాగే 500కే గ్యాస్ సిలిండర్ కూడా మార్చి నెలలో అమలు చేయనున్నారు. ఇప్పటికే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని కల్పించిన నేపథ్యంలో మహిళలకు 2,500 రూపాయలు ఎప్పుడు వేస్తుంది అనే విషయాలను అయితే పూర్తి వివరాలు ముందు తెలియాల్సి ఉంది. ఏదేమైనా మహిళలు వారికి నెలకు 2,500 రూపాయల ఆర్థిక సహాయం పొందాలి అంటే మరి కొంతకాలం వేచి ఉండక తప్పదు. ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఎప్పటికప్పుడు పథకాలకు సంబంధించి సమాచారం తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఈ పథకాలు ఇతర విషయాలకు సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తాజా వార్తలను మీకు అందిస్తూ ఉంటాను. తద్వారా మీరు ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు.